ఏంది పుష్ప ఇటు వచ్చిండవా? ఏంది విశేషమా? ఏం లేదు సార్, మావాడు శ్రీనివాస్ గారి పెళ్ళుండా నువ్వు తీసుకోవడానికి వచ్చిండా. తీస్తావా ఎట్టా? షికావత్ సారు చాలా స్ట్రిక్ట్ అప్ప, చాలా రూల్స్ పెట్టుంటాడు. చాలా కష్టం పుష్ప. ఎవడికి సార్ రూల్సా? పుష్ప గడిగా రూల్సా? ఏమీ లేదా, వాడిని బయటికి తీసుకోవడానికి వచ్చిండా. లేదప్పా, వాడు రావడం కష్టమో. షికావత్ సారు పేరు ఏదైతే ఏమే పేరు శ్రీనివాస్ గారిని తీసుకెళ్ళా నేను ఇక్కడి నుంచి కదులుతా. ఇలాంటి విషయాల్లో తగ్గేదే లేదప్పా. శ్రీనివాస్ గారిని రావాలంటే మళ్ళీ షికావత్ సార్ ఆర్డర్ వేయాల్సిందే. నా ఇవ్వరునా షికావత్ టే మీరు శ్రీనివాస్ ఇవ్వడరా? అది మచ్చా నేను మచ్చా బో తిన్నావా నువ్వా? అవునా తిన్నుండా. ఈయన తీసుకెళ్ళి ఆయన బయటికి రమ్మను. అదేంటవుతుందా పుష్ప? ఆడు బి శ్రీనివాస్ డి శ్రీనివాస్ కదా. ఏదైతే ఏందే బీని డీ చేసుకో అయిపోతుందే. చేసుకోనికి రాదా ఏందే నీకు? బీని డీ చేసే వాడిని రప్పను. యో ఏందప్పా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి నీకు తెలియనట్టుందే. షికావత్ సార్ నీకు బాగా చెప్తాడు. రూలా ఏ రూల్ జరుగుతూ ఉండదే రే మచ్చా సార్ జీతం ఎంత? 10,000 మచ్చా. మరి ఏ రూల్ ప్రకారమా సార్ కూతురికి 5 లక్షలు కట్నం వచ్చి ఉండదే? అవును మచ్చా. ఏం సార్ రూల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఇక్కడ అంతా జరిగేది ఒకే రూల్ మీద, పుష్పగా రూల్ మీద జరుగుతూ ఉండదే. ఇదే ఏంది ఒక్కటుంటారు మిమ్మల్ని? అవును మచ్చా, ఇక్కడ బాగా నొప్పిగా ఉంది. సరే ఇదేందో తెలిసినా పుష్పగాడి రూల్, పుష్పగాడి బ్రాండ్ మీద పుష్పగాడి కష్టపడి మచ్చిదే. ఈ మచ్చ ఉన్నోడు ప్రతి ఒక్కడు పుష్పగాడి పార్ట్నరే. అలాంటిది ఈయన కొడతారా? మా డ్యూటీ కాబట్టి కొట్టాం కదా, మేము ఉట్టిగా ఎందుకు కొడతామప్పా? షికావత్ సార్ చెప్పిందే మేము చేస్తాము. ఒక్క శ్రీనివాస్ గారు అనుకున్నా కానీ ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళడానికి వచ్చిండా. లేకపోతే ఈరోజు కదిలేదేలే. అయ్యో పుష్ప, మా జీతం ఉద్యోగాలు పోతాయ్యా. ఉద్యోగమా?